అందరికీ షలోం. ఈరోజు తండ్రి అబ్రహాంతో చేసినటువంటి వాగ్దాన భూమి గురించి, అలాగే ఇస్సాకు యొక్క ఆస్తి ఎవరు తీసుకున్నారు, కానాను దేశాన్ని ఎవరు వారసత్వంగా పొందారు అనే వాటి గురించి ఇప్పుడు మనం యెషయా గ్రంథం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూసుకుంటే, ఆ దినములలో అబ్రహాముకు ఎలోహిం ప్రత్యక్షమై ఇట్లనెను, నీ తండ్రి ఇంటి నుండి నీవు పుట్టిన ప్రదేశము నుండి బయలుదేరి వెళ్ళుము. నేను నీకు చూపించు భూప్రాంతానికి, నేను దీవించిన ఆ ప్రాంతానికి, నీకును నీ సంతానానికి వారసత్వంగా ఇచ్చిన భూమికి, నిన్ను అక్కడ గొప్ప దేశముగాను నీ పేరు గొప్పదిగాను చేసి, నిన్ను బట్టి అన్ని కుటుంబముల వారును దీవింపబడు ఆ ప్రదేశమునకు వెళ్ళుము. కాబట్టి నీవు లేచి ఈ ప్రదేశము నుండి బయలుదేరి వెళ్ళుము. నీ భార్యను, నీకు కలిగినది యావత్తును తీసుకుని వెళ్ళుము. నీకు సంబంధించిన వారికి పుట్టిన ప్రతి మనుషుని హారాను నుండి తీసుకుని కానానుకు తిరిగి వెళ్ళుము. తండ్రి అక్కడ అబ్రహాంతో వాగ్దానం చేయడం అనేది జరిగింది. అంటే కానానుకు వెళ్ళు, ఆ దేశంలో నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించెదను, నీకు గొప్ప పేరు తీసుకుని వచ్చేదను అని ఆయనతో చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళడం, తర్వాత ఇస్సాకు పుట్టడము, ఆ తర్వాత ఇస్సాక్కి యాకోబు, ఏశావులు పుట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇస్సాకు మరణించినప్పుడు అతడు తన పశువులను, తన ఆస్తిని, అతనికి సంబంధించిన యావత్తును అతని కుమారులైన యాకోబు, ఏశావులకు వదిలిపోయెను. యాకోబు తమకు ఇస్సాకు కానాను నందు వదిలినదంతయు పశువులను, ఆస్తిని 2 భాగములుగా చేసి అది ఏశావు ముందు పెట్టి, ఇదిగో నీ ముందన్నదంతటిలో సగము తీసుకొనుము అనెను. అంటే ఇస్సాకు చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఆస్తి అంతటిని కూడా 2 భాగాలుగా చేసి, పశువులను, ఆస్తిని అంతటిని కూడా 2 భాగాలుగా చేసి సగము ఏశావుని తీసుకోమని అక్కడ చెప్పడం అనేది జరిగింది. యాకోబు ఏశావుతో, వినుము, నేను విన్నవించుకొనుచు చెప్పునదేమనగా, పరలోకమందున్న మన ఎలోహిం మన తండ్రులైన అబ్రహాము, ఇస్సాకులతో చెప్పినట్లు ఈ దేశమును మీ సంతానమునకు వారసత్వంగా ఇచ్చేదనెను. కాబట్టి ఇప్పుడు మన తండ్రి వదిలినదంతయు నీ ముందున్నది, ఈ దేశమంతయు నీ ముందున్నది. నీవు ఇష్టపడిన దానిని నీవు ఎంపిక చేసుకో. నీవు మొత్తము దేశమును తీసుకొన కోరినట్లయితే నీకు నీ సంతానమునకును శాశ్వతముగా తీసుకొనుము. నేను సంపదను తీసుకొనేదను. నీవు సంపదను కోరిన ఎడల ఈ దేశమును నేను తీసుకొనేదను, అది నా పిల్లలకు నిరంతరం ఉండును. అంటే మొదట 2 భాగాలుగా చేసి ఒక భాగం నువ్వు తీసుకో అని చెప్పడం అనేది జరిగింది. అయితే యాకోబు మళ్ళీ ఏమన్నారంటే, నీకు ఆస్తి కావాలంటే మొత్తం తీసేసుకో, లేదు అంటే మన ఎలోహిం మన తండ్రులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చెప్పినటువంటి మాటను బట్టి ఈ యొక్క దేశాన్ని వారసత్వంగా నీ సంతానానికి ఇస్తానని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మన తండ్రి వదిలినదంతయు కూడా ఈ దేశం అందు నీ ముందున్నది, నీవు ఇష్టపడిన దానిని నీవు ఎంపిక చేసుకో అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే నీకు ఆస్తి కావాలా, లేదంటే ఎలోహిం మన తండ్రులకు ఇచ్చిన మాటను బట్టి ఈ యొక్క దేశాన్ని నీకు నీ సంతానానికి వారసత్వంగా కావాలా అని అక్కడ యాకోబు ఏశావును అడగడం అనేది జరిగింది. ఏశావు ఆ దినమున తన కుమారుని యొద్దకు సంప్రదించుట కొరకు వెళ్ళెను. అతనితో యాకోబు నాతో ఇట్లు చెప్పాను, దానికి నేనెలా సమాధానం ఇచ్చి తిని, ఇప్పుడు నీ సలహా ఇచ్చినచో నేను వినేదనెను. అంటే ఏశావు అతని కుమారుని యొద్దకు వెళ్ళి సలహా అడగడం అనేది జరిగింది. అప్పుడు నెబాయోతు ఇట్లు చెప్పెను, యాకోబు నీతో చెప్పిన మాటలు ఏమిటి? ఇదిగో చూడుము, కానాను నివాసులందరూ కానానులోనే నిశ్చయంగా నివసించుదురు. కానీ యాకోబు చెప్పునదేమనగా, అతని సంతానమునకు ఈ దేశమును నిరంతరము వారసత్వంగా ఉండునంటున్నాడు. నీవు ఇప్పుడు వెళ్ళి నీ తండ్రి సంపద మొత్తమును తీసుకొనుము. యాకోబు అన్నట్లుగా కానాను దేశమును అతనికే ఇమ్ము అనెను. అప్పుడు నెబాయోతు ఈ విధంగా సలహా ఇచ్చాడు, కానాను దేశంలో నిశ్చయముగా వారు నివసించెదరు, ఈ దేశము నిరంతరము వారసత్వంగా ఉండునంటున్నాడు. కాబట్టి ఆస్తి మొత్తం నీవే తీసుకో, ఆ దేశాన్ని అతనికి ఇచ్చేయని ఇక్కడ సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఏశావు లేచి యాకోబు నొద్దకు వచ్చి ఏశావు కుమారుడైన నెబాయోతు సలహా మేరకు ఇస్సాకు వదిలిన సంపద మొత్తమును అతనే తీసుకొనేను. అతను పశువులను, మృగములను, ఆస్తిని మొత్తమును, సంపదను ఏశావు తీసుకొనెను. అతని తమ్ముడైన యాకోబుకు ఏమీయూ మిగల్చలేదు. యాకోబు కానాను దేశాన్ని, ఐగుప్తు వాగు నుండి యూఫ్రటీసు నది వరకు ఉన్న మొత్తము దేశాన్ని అతనికి, అతని తరువాత అతని సంతతికి నిరంతరము సాక్ష్యముగా తీసుకొనెను. ఏశావు తన కొడుకు సలహా మేరకు
తన తండ్రి ఆస్తి మొత్తాన్ని కూడా ఏశావు తీసుకున్నాడు. యాకోబు ఏమీ కూడా తీసుకోలేదు. ఎందుకంటే అతను ఎలోహిం మాటను బట్టి ఆ యొక్క దేశాన్ని వారికి వారసత్వంగా ఇస్తాను అని చెప్పినటువంటి మాటను బట్టి ఆయన ఐగుప్తు వాగు నుండి యూఫ్రటీసు నది వరకు కూడా యాకోబు తీసుకోవడం అనేది జరిగింది. యాకోబు అతని అన్న అయిన ఏశావు నుండి అబ్రహాము ఎఫ్రోను నుండి తన కొరకు తన సంతానము కొరకు హెబ్రోనులోనున్న పాతి పెట్టుటకు తనకు తన తర్వాత తన సంతతి వారికి శాశ్వతంగా కొన్న మక్ఫేలా అను పాతిపెట్టు గుహను కూడా తీసుకొనెను. యాకోబు ఈ సంగతులన్నీ క్రయ పుస్తకమునందు నమోదు చేసి అతను సంతకము చేసెను. దానికి 4 విశ్వాసులైన సాక్షుల సంతకములు కూడా చేయించెను. యాకోబు క్రయ పుస్తకమందు రాసిన మాటలివి. కానాను దేశమందున్న హిత్తీయుల, హిబీయుల, యెబూసీయుల, అమ్మోనీయుల, పెరిజ్జీయుల, గిర్గషీయుల పట్టణములైన 7 పట్టణములున్న దేశము, ఐగుప్తు నది నుండి యూఫ్రటీసు నది వరకు గల యావత్తు దేశమును, మరియు హెబ్రోనులోనున్న కిరియతర్బా అను పట్టణంలో అందులోనున్న గుహను, ఈ మొత్తాన్ని యాకోబు తన అన్న అయిన ఏశావు నుండి విలువ కట్టి కొనెను. ఇది నిరంతరముగా తనకు తన వారసులైన సంతతికి స్వాస్థ్యముగా వారసత్వంగా నుండును. యాకోబు ఆ క్రయ పుస్తకమునందు సంతకము చేసి దానిని భూతల ప్రదేశమందుంచి అది చాలా కాలము మరవకుండునట్లు చేసెను. దానిని తన పిల్లల చేతికి అప్పగించెను. ఏశావు తన తండ్రి మరణానంతరము తనకు వదిలి వెళ్లిన ఆస్తి మొత్తాన్ని తన తమ్ముని దగ్గర నుండి తీసుకొనెను. అతను ఆస్తి మొత్తాన్ని, మనుషులను, మృగములను, ఒంటె గాడిదలను, గొర్రెలను, ఎద్దులను, వెండి బంగారములను, రత్నములను, లోహములను, ఇస్సాకు సంపాదించిన సంపద మొత్తాన్ని ఏమీయూ మిగల్చకుండా తీసుకొనెను. ఏశావు ఇదంతయు తీసుకొని తన కుమారులతో హోరీయుల దేశమైన శేయీరు దేశమందు తన ఇంటికి తన తమ్ముడైన యాకోబు అతని పిల్లల నుండి దూరంగా వెళ్ళిపోయాను. కానాను దేశము మొత్తము ఇశ్రాయేల్ సంతతి వారికి నిరంతరము వారసత్వం ఆయను. ఏశావు అతని పిల్లలు శేయీరు పర్వతమునందు వారసత్వము పొందిరి. అంటే ఇస్సాకు చనిపోయిన తర్వాత అతని ఆస్తి అంతటిని కూడా ఫస్ట్ 2 భాగాలుగా చేసి తీసుకోమని చెప్పాడు. కానీ తర్వాత మళ్ళీ అబ్రహాంకి ఇచ్చినటువంటి మాటను బట్టి ఈ దేశాన్ని నీ పిల్లలకు వారసత్వంగా ఇస్తానన్న చెప్పిన మాటను బట్టి ఏశావు దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. యాకోబు, ఈ దేశాన్ని నీకు నీ తర్వాత నీ సంతతికి కూడా వారసత్వంగా తీసుకుంటావా, లేక ఈ ఆస్తి మొత్తాన్ని తీసేసుకుంటావా అని అడగడం జరిగింది. అప్పుడు ఏశావు ఆయన కొడుకు దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. యాకోబు ఇలా అంటున్నాడు, ఏం చేయాలి అని. అప్పుడు కానాను దేశంలో వారందరూ కూడా నివాసం ఉంటున్నారు, ఇవన్నీ ఒట్టి మాటలు, కాబట్టి నువ్వు ఆస్తిని తీసుకో అని అతని కుమారుడు సలహా ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు ఆయన తిరిగి యాకోబు వద్దకు వచ్చి ఆస్తి మొత్తాన్ని నేనే తీసుకుంటానని ఆయన తీసుకోవడం జరిగింది. అప్పుడు యాకోబు క్రయ పుస్తకాన్ని ఒకటి రాయించి 7 జాతులు ఉన్నటువంటి పట్టణము, ఆ దేశాన్ని ఐగుప్తు నది నుండి యూఫ్రటీసు నది వరకు కూడా నాది, నా తర్వాత నా సంతానాంది అని చెప్పి అక్కడ రాయించుకుని 4 సాక్షుల చేత కూడా సంతకం పెట్టించుకుని అది భద్రపరిచి ఆయన పిల్లలకు అప్పగించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీలందరూ కూడా ఆ యొక్క దేశంలో ఉండాలి అని ఆ యొక్క దేశానికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది అబ్రహాంకి తండ్రి వాగ్దానం చేశాడు, ఆ భూమి నీకు నీ పిల్లలకే అని చెప్పడం జరిగింది. కాబట్టి అది ఆ దేశం, ఆ విధంగా యాకోబు ఆ దేశాన్ని వారసత్వంగా తీసుకోవడం జరిగింది. ఏశావు మాత్రం ఆ యొక్క ఇస్సాకు ఆస్తి మొత్తాన్ని కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఎలోహిం అబ్రహాంకి ఇచ్చినటువంటి మాటను ఏశావు నమ్మలేదు, యాకోబు నమ్మాడు. కాబట్టి ఏశావు తండ్రి యొక్క ఆస్తి అంతటిని తీసుకున్నాడు, కానీ యాకోబు మాత్రం తండ్రి మాటను నమ్మాడు. కాబట్టి నాకు నా సంతానానికి ఈ యొక్క వాగ్దాన భూమి కావాలి అని చెప్పి ఆయన తీసుకోవడం అనేది జరిగింది. ఆ యొక్క యాకోబు సంతానమే ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాల వారు. అయితే ఏశావు సంతానం రోమీయులు. ఈ రోమీయులు పెట్టినటువంటి విధానంలోనే ఈరోజు క్రిస్టియన్ అంతా కూడా నడుస్తున్నారు. కానీ ఇశ్రాయేలీలు 12 గోత్రాలతో పాటు మనం నడవాలి. ఎందుకంటే యాకోబుని తండ్రి ఆశీర్వదించాడు, వారికి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, వారికి తండ్రి యొక్క ఆజ్ఞలు కట్టడలు తెలుసు. కాబట్టి వారిని మనం వెంబడించాలి. కానీ ఈ రోజు క్రిస్టియన్ అంతా కూడా ఈ యొక్క రోమన్స్ ని ఫాలో అవుతున్నారు. ఎలా అంటే ఆదివారం ఆరాధన, ఈస్టర్, గుడ్ ఫ్రైడే,
క్రిస్మస్, ఇవన్నీ కూడా ఈ రోమన్స్ పెట్టినటువంటి విధానాలు. అవన్నీ బైబిల్లో ఉన్నాయా అంటే ఎక్కడా లేవు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎవరిని వెంబడిస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో లేనిది మనం ఏది కూడా చేయకూడదు. అదే ఆజ్ఞాత క్రమం అవుతుంది. కాబట్టి ఏసావు సంతానం రోమన్స్, యాకోబు సంతానం ఇశ్రాయేలు, 12 గోత్రాలు. మనం వెంబడించాల్సింది ఇశ్రాయేలీల 12 గోత్రాలని వెంబడించాలి. వారు చేసేటువంటి విధానం తెలుసుకుని ఆ విధంగా మనం నడుచుకోవాలి. కానీ ఈరోజు అనేక మంది వారికి తెలియకుండానే ఈ యొక్క రోమన్స్ ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.